శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. భగవంతుని పిల్లలు సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత సంపూర్ణత్వానికి గుర్తు. బాబా అందరినీ సంతుష్టపరచేవారు. స్వయం కూడా ఈశ్వరీయ ప్రాప్తుల చేత సదా సంతుష్టంగా ఉండేవారు. మనము ఫాలో ఫాదర్ చేద్దాము. మన ముఖముపై సంతుష్టత యొక్క మెరుపు కనిపించాలి. సంతుష్టత మరియు ప్రసన్నత మన కోసము ఎంతో గొప్ప పర్సనాలిటీ. ఒకవేళ మనము భగవంతుడిని పొంది కూడా సంతృప్తిగా ఉండకపోతే ఆలోచించండి, ఇంకేమి పొంది సంతుష్టంగా ఉండగలము అని. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, ఏ వ్యక్తి అయితే భగవంతుడిని పొంది కూడా సంతృప్తి చెందలేదో వారు ఏ పదార్థములు, వస్తువులు, ధన సంపదలు, వైభవములు పొంది కూడా ఎన్నటికీ సంతృప్తి చెందలేరు. ఇప్పటి అసంతుష్టత ద్వాపర యుగము తరువాత కూడా అసంతుష్టతనే అనుభవం చేయిస్తుంది. తన వద్ద ఏమి ఉన్నప్పటికీ కూడా సదా అసంతుష్టత యొక్క అగ్నిలోనే దహింపబడతారు. ఇతరులని చూసి అసంతృప్తి చెందుతూనే ఉంటారు. కావున ఇప్పుడు తన స్వభావము ఎలా ఉండాలి అంటే తన వద్ద ఏమి ఉన్నాయో దానితో సదా సంతృప్తిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్య విషయము ఇదే. మనము ముందుకు సాగుతున్నాము అంటే సంతుష్టత అంటే వృద్ధి చెందకపోవడము, వ్యాపారము వృద్ధి చేసుకోకపోవడము, చదువులో ముందుకి వెళ్లకుండా అలాగే ఉండిపోవడము అని కాదు. అన్నీ చేయాలి. జీవితంలో ఏమి అవసరమో అవన్నీ చేస్తూనే ఉండాలి, ముందుకు సాగుతూనే ఉండాలి. కానీ స్వభావము పూర్తిగా సంతృప్తిగా ఉండే విధంగా ఉండాలి. మన వద్ద ఏమి ఉన్నదో దాని చేత సంతృప్తి. మనకి ఏ ప్రాప్తులు కలుగుతున్నాయో దాని చేత కూడా సంతుష్టంగా ఉండాలి. చాలాసార్లు జరిగేదేమనగా వ్యక్తులు గొప్ప లక్ష్యమును పెట్టుకుంటారు. అది ప్రాప్తించకపోతే ఎంతో నిరాశ చెందుతారు. సంపూర్ణంగా జీవితంలోనే నిరాశ చెందుతారు. ఇది చాలా చెడ్డ విషయము. జీవితము ఒక సుదీర్ఘ యాత్ర. దీనిలో చిన్న చిన్న విషయాలకే అసంతృప్తి చెందుతూ ఉంటే మన శక్తులని నష్టపోతాము. గుర్తుపెట్టుకోవాలి, మన సంతుష్టత యొక్క ప్రకాశము ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. సంతుష్ట మణులు పరమాత్మునికి ఎంతో ప్రియమైన వారు. వస్తువులు పొంది సంతృప్తి చెందాలనుకుంటున్నామా లేక భగవంతునికి ప్రియంగా అవ్వాలనుకుంటున్నామా? భగవంతునికి ప్రియమైన వారుగా అవుతే తనే మనల్ని అన్నిటితో నిండుగా చేస్తారు. కావున ఈ రోజంతా మనము సంతుష్టంగా ఉందాము. ఇతరుల వ్యవహారము చేత సంతుష్టంగా, కర్మలలో సంతుష్టంగా, తను చేసే శ్రమలో కూడా సంతుష్టంగా, మనము ఎక్కడ ఉన్నామో ఆ స్థానంతో సంతుష్టంగా, ఏ ఆహారము మనకి లభిస్తున్నదో, ఏవి మనకి వేసుకోవడానికి లభిస్తున్నాయో వాటిలో కూడా సంతుష్టంగా. అప్పుడప్పుడు ఇతరులతో పోల్చుకునే స్వభావము మనుషులని అసంతృప్తపరుస్తుంది. కానీ మనము పోల్చుకోకూడదు. ఈరోజు ఈ ధారణ చాలా బాగా పక్కా చేసుకుందాము. మనము ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు. మన వద్ద ఏమి ఉన్నదో చాలా బాగున్నది. మన పాత్ర ఏమి ఉన్నదో అది ఎంతో ఎంతో సుందరమైనది. తన పాత్రని ఆస్వాదించాలి. తన ప్రాప్తుల చేత సంతోషపడాలి. ఎండు రొట్టె ఉన్న దాని చేత కూడా ఎంజాయ్ చెయ్యాలి. అంతేకాని ఇతరుల నెయ్యి రాసిన రొట్టెతో పోల్చుకొని తన రొట్టె యొక్క ఆనందమును కోల్పోకూడదు. ఈ రోజంతా చక్కటి అభ్యాసం చేద్దాము. సూక్ష్మ లోకానికి బాప్దాదా వద్దకి చేరుకొని బాప్దాదాతో చేయి కలిపి రాస్ చేద్దాము. బాబా నుండి దృష్టి తీసుకుందాము. బాబా చెప్తున్నారు, పిల్లలు పరంధామానికి వెళ్దాము. మీ పరమ పిత జ్ఞాన సూర్యుడు తన కిరణముల కింద కూర్చో అని.
అక్కడికి చేరుకుందాము. కొంతసేపు అక్కడ ఉండి మరలా బాబా చెప్తున్నారు, పిల్లలు కిందకు తిరిగి వెళ్ళండి. అక్కడ మీ శరీరము ఉన్నది, దానిలోకి ప్రవేశించండి అని. నేను ఆత్మను ఎగురుతూ ఎగురుతూ ఈ శరీరంలోకి ప్రవేశించాను. భృకుటి సింహాసనంపై వెలిగిపోతూ ఉన్నాను. మరల సూక్ష్మలోకానికి తిరిగి వెళ్ళాలి. కాసేపటి తరువాత బాబా మరల పరంధామంలో సర్వశక్తివంతుని కిరణముల కింద ఉండమని ఆజ్ఞాపిస్తున్నారు. అక్కడ కొంతసేపు ఉండి మరలా బాబా చెప్తున్నారు, పిల్లలు తిరిగి వెళ్ళండి అని. తిరిగి సూక్ష్మలోకానికి. ఆ తరువాత బాబా మరలా చెప్తున్నారు, కింద మీ శరీరము ఎదురు చూస్తున్నది, వెళ్ళండి అని. నేను తిరిగి కింద ఉన్న ఈ శరీరంలో ప్రవేశిస్తూ ఉన్నాను. ఇలా పదే పదే సూక్ష్మలోకము, పరంధామము, మరలా తిరిగి కిందికి రావడము, ఇలా ఆట వలె చాలా బాగా జరుగుతుంది. ఇలా యోగమును మనోరంజనముగా చేసుకుందాము. రోజంతా ఆనందము పొందుదాము. ఓం శాంతి.